జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాధనాన్ని వెచ్చించి రిషికొండని తొలిచి రిషికొండ మీద అత్యంత విలాసవంతమైనటువంటి సుందరమైనటువంటి భవనాలను జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి నేపథ్యంలో ఈ రిషికొండలో నిర్మించినటువంటి భవనాల మీద ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆ విశాలవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాలను టాటా గ్రూప్ కి ఆయన లీజుకి ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాదయ ధనాన్ని వెచ్చించి రిషికొండను తొలిచి మరి రిషికొండ మీద విలాసవంతమైన భవనాలను జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి నేపథ్యంలో ఆ భవనాలను ఏం చేయాలనేది ఆ విషయంలో ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చారని, ఆ భవనాలను టాటా గ్రూప్ కి ఆయన లీజుకి ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు అది ఎందుకు నిర్మించారు, దాని వెనకున్న రహస్యం ఏంటి అని బట్టబయలేదు. ఇప్పుడు ఏదో టూరిజం గెస్ట్ హౌస్ లాగా కడుతున్నాము. అంతకుముందు ఆల్రెడీ టూరిజం గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నవి. అవన్నీ పగలగొట్టారు. పగలగొట్టి పెద్ద బంగ్లా నిర్మించారు. ఆ నిర్మించేటప్పుడు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం ప్రచారాలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది కూడా టూరిజం సంబంధించిందే, మేము ఆధునికరంగా కడుతున్నాము అని చెప్పారు. తీరా అది ఇప్పుడు ఓపెన్ చేసి అంత లోపల చూస్తే అది టూరిజం గెస్ట్ హౌస్ లాగా కాకుండా ఒక యువరాజు బంగ్లా లాగా ఉంది. అంటే వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ సౌకర్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గెస్ట్ హౌస్లు వేరు ఎలా ఉంటాయి అని, కానీ ఒక వ్యక్తి నివసించడానికి కట్టుకునేటువంటి తీరు వేరేగా ఉంటుంది. తేడా వస్తుంది కదా. అది క్లియర్ కనిపిస్తున్నది కదా. ఒక యువరాజు దాన్ని నివాసంగా మార్చుకుంటారు, నివాసంగా కేటాయిస్తారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది అన్ని లోపల చూసిన తర్వాత. లేకుంటే అంత పెద్ద బాత్రూములు, అంత పెద్ద టాయిలెట్స్, అంత పెద్ద కాస్ట్లీ అవన్నీ ఎక్కడైనా గెస్ట్ హౌస్ లో వాడతారండి? ఇప్పుడు ఇండియాలో ఎన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడన్నా అట్లాంటి. నేనైతే 43 సంవత్సరాల జర్నలిస్ట్ గా అంత 500 కోట్లు పెట్టి అంత కాస్ట్లీ మెటీరియల్ వాడి కట్టిన గెస్ట్ హౌస్లు భారతదేశంలోనే ఎక్కడ లేవు. ఈ రిషికొండ ప్యాలెస్ కి వాడినటువంటి ప్రతి వస్తువు కూడా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసినట్లుగా, మొక్కలు కూడా ఆఖరికి ఇండియాలో దొరకని మొక్కల్లాగా మొక్కల్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేయించారు అంటూ రకరకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నాయి. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయన వృధా చేసినట్లుగా ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ప్యాలెస్ ను ఉపయోగించాలి. ఎందుకంటే అది ప్రభుత్వ నిధులు, అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ప్యాలెస్ కాబట్టి అది ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. నిరుపయోగంగా ఉండడానికి వీల్లేదు. కట్టారు, దాదాపు అయిపోయింది. సో దాన్ని ఉపయోగించుకోవాలి అంటే గనక అక్కడ టూరిజం సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి విశాఖపట్నము ఖచ్చితంగా అక్కడ విదేశాల నుంచి కూడా వస్తుంటారు టూరిస్టులు విశాఖపట్నానికి. సముద్రం ఉంది, నేవీ ఉంది. కాబట్టి ఇక్కడ దాన్ని పెద్ద టూరిస్టు భవనంగా తీర్చిదిద్ది ఫారినర్స్ వస్తే దిగడానికి, ఎందుకంటే వాళ్ళైతే కనుక దానికి రెంట్ ఏదైతే ఉంటుందో ఛార్జ్ పే చేయగలుగుతారు, ఉండగలుగుతారు, పే చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, అంత పెద్ద బాత్రూమ్ కట్టారు, టాయిలెట్ కట్టారు, టబ్బుగా పెట్టారు. ఇప్పుడు అవన్నీ తీస్తే కోట్ల రూపాయలు వేస్ట్ అవుతుంది. ఆయన తీసేసి దాన్ని మళ్ళీ మార్చేస్తే వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ అయ్యే బదులు ఓకే, మంచి టూరిస్ట్ ప్యాలెస్ గా, ఒకవేళ పెద్ద ఇంకా ఒకవేళ ప్రధానమంత్రి గారే వచ్చారు అనుకోండి, లేదు రాష్ట్రపతి గారే వచ్చారు అనుకోండి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోవడానికి కూడా వీలు ఉంటది. సరే, అది ప్రభుత్వం మెయింటైన్ చేయడం అంటే ఇవాళ మనం చూస్తున్నాము టూరిజం డిపార్ట్మెంట్ లో టూరిజం సంబంధించిన గెస్ట్ హౌస్లు అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు లీజులకి ఇచ్చారు. ఎక్కడైనా కూడా
అంటే అవును. గవర్నమెంట్ డైరెక్ట్ గా టూరిజం కార్పొరేషన్ నిర్వహించేటువంటి గెస్ట్ హౌస్లు ఎక్కడ లేవు. అన్ని చోట్ల కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తారు. ఇస్తే ఏంటంటే వాళ్ళు నీట్ గా పెట్టుకుంటారు. తర్వాత జాగ్రత్తగా అమౌంట్ పే చేస్తారు. మిస్యూజ్ కాదు అనేటువంటిది ఒక టెండర్ పద్ధతిలో ఇచ్చేస్తారు. సో ఉమ్. మీరు అన్నట్టు టాటా కంపెనీ ఓకే, టాటా మన ఇండియా కంపెనీ, అది చాలా మంచి పేరున్న కంపెనీ. ఇప్పటికే ఆ టాటా గ్రూప్ కంపెనీకి వాళ్ళు కంపెనీస్ కూడా బోర్డ్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే టాటా గ్రూప్ ఆ, కి చంద్రబాబు గారు ఇది ఇప్పుడు అక్కడ లీజ్ కి మనకి ఇవ్వబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తుంది. ఇస్తే కూడా తప్పేం లేదు. టాటా కంపెనీకి ఇస్తే తప్పేం లేదు. ఎందుకంటే పేమెంట్ వాళ్ళ పెద్ద కంపెనీ అది. వాళ్ళ ఉమ్. పేమెంట్ చేసే విషయంలో ఇబ్బందికరమైనది ఉండదు. కాస్ట్ ఇంకా వాళ్ళకి మనం కోరినంత పేమెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. తర్వాత మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చేస్తారు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇవ్వడంలో ఏం తప్పు లేదు. కాకపోతే మళ్ళీ దాని మీద కూడా విమర్శలు రాకుండా మరి టెండర్ పిలుస్తారా, డైరెక్ట్ గా ఇస్తారా? ఇదంతా సిస్టమ్ ఉంటది కదా. ఊరికి డైరెక్ట్ గా ఉమ్. ఇచ్చేస్తే ఏమో అంతకంటే ఎక్కువ ఇంకో కంపెనీ వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నారు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా మార్చాలని. అవును. సో అంటే మాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్ట్లీ లివింగ్ ఏదిరా అంటే విశాఖపట్నం. కాస్ట్లీ ఉమ్. లివింగ్ విశాఖపట్నం. సో ఎక్కువగా యాత్రికులు అక్కడ వస్తారు. పక్కన ఒరిస్సా నుంచి వస్తారు, ఇటువైపు నుంచి వస్తారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వైపు నుంచి వస్తారు, అటువైపు నుంచి వస్తారు. ఇక్కడ అన్ని విధాలుగా అక్కడ ఆ యొక్క టూరిజం గెస్ట్ హౌస్ గా దాన్ని మారిస్తే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది యాత్రికులకు అనేది సందేహం లేదు. దేనికి ఉపయోగించాలా? ప్రభుత్వం పరంగా అయితే ఉమ్. దేనికి ఉపయోగించాలా? అంటే ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఒకసారి ఆ ఊరి విశాఖపట్నం పోతే 2 రోజులు ఆడ ఉండడానికి ఉపయోగించాలనా? ఉమ్. దేనికి 2 రోజులు ఉంటే మిగతాప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు ఆడే ఉన్నాడు కదా. ఆయన అంటే ఆడ ఉండాలని కట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి కూడా అక్కడ పోయేది ఏముంటది కదా. పోతే మస్తు ఉన్నాయి ఇక్కడ ఉండడానికి, ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అదే గెస్ట్ హౌస్ లో కూడా ఒక రూమ్ లో ఉండొచ్చు పోతే గనక. ఎవరైనా ఉమ్. ఉండొచ్చు, దానికి ఏముంది, మంత్రులు అయినా ఉండొచ్చు. అది గెస్ట్ హౌస్ గా మార్చిన తర్వాత మెయింటెనెన్స్ బాగుంటది, తర్వాత ఆకర్షణగా కూడా ఉంటది. ఈ టూరిస్టులు కూడా దాన్ని చూడడానికి కూడా పోతున్నారు ఇప్పుడు అందరూ. ఎలా కట్టారు ఏముంది. ఉమ్. సో ఏంటి సార్ ఈ రిషికొండ ప్యాలెస్ ని ప్రభుత్వ కార్యాలయంగా ఏదైనా ఏర్పాటు చేయబోతున్నారా, లేదంటే అసలు టాటా గ్రూప్ కంపెనీకి ఇస్తేనే ఆ అంటే ప్రభుత్వ ఖజానాకి ఉపయోగకరంగా ఉంటుందని భావించి టాటా గ్రూప్ కి లేదా ఇతర హోటల్స్ కి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులుగా ఆఫీసులు దాంట్లో ఎట్లా పెడతారండి? అంత కాస్ట్లీ కట్టి కాదు. ఇక్కడ అంత కాస్ట్లీతో బాత్రూములు, టాయిలెట్లు, మళ్ళీ లిఫ్ట్ కట్టి చూశారు కదా. పెద్ద పెద్ద హాళ్ళు, ఫర్నిచరు అంత కాస్ట్లీ ఉండేటువంటి కానీ ఆఫీసుగా ఎట్లా మారుస్తారు? ఆఫీసుగా మార్చాలంటే పార్టీషన్స్ పెట్టాలి. అని పెట్టి అది పాడైపోతుంది. అది దాని అవును. ఉద్దేశమే చేంజ్ అయిపోతుంది. ఉమ్. మళ్ళా ఖర్చు పెట్టాలి అదనంగా ఆఫీసులుగా మార్చాలంటే. ఎందుకు ఆఫీసులుగా మార్చాల్సిన అవసరం ఏముంది? టూరిస్ట్ గెస్ట్ హౌస్ గానే కొనసాగించవచ్చు. ఎవరికి ఇస్తారనేది ప్రభుత్వ నిర్ణయం. అది చట్ట ప్రకారం ఎవరికైనా ఇవ్వని రెవెన్యూ కూడా వస్తది, మంచి రెవెన్యూ వస్తది. అదే మంచిది కదా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.